నమ శివాయ. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు కార్తీక పురాణం 26వ అధ్యాయము. దూర్వాసురుడు అంబారుషుని శరణవేడుట. ఓ దూర్వాస మునేంద్ర, నువ్వు అంబారుషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది. నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ 10 జన్మలు నేనే ఎత్తాలని నిర్ణయించాను. నువ్వు వెంటనే అంబారీషుని దగ్గరకు వెళ్ళు. తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని, జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో. అప్పుడు అంబారీషుడి వలనే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి. ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట ఉరుముకుంటూ వస్తుంది. దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అంబారీషుడి దగ్గరికి వెళ్ళాడు. అది చూసి అంబారీషుడు తన వలనే మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తున్నాడు. బ్రాహ్మణుకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని, ధర్మం కాదని, విప్రుని హింస చేసేవాడు బ్రాహ్మణ హంతకువలే అని ధర్మశాస్త్రం చెబుతుంది. విప్రుని తరిమినవాడు, విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు. దూర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు. తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమనిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబారీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు. ఆ సమయంలోనే దూర్వాసుడు అంబారీషుడి దగ్గరికి వచ్చి, శరణు అంబారీష, శరణు. నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్ర భార్య నుండి రక్షించగల సమర్థుడవని అంటూ ప్రార్థించాడు. ఓ బ్రాహ్మణేభ్య శుభస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబారీషుడు. తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదని చిన్న సుమతీ శతకం పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గోవులు, బ్రాహ్మణులు నిరంతరము అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం. 26వ రోజు పారాయణము సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. 2వ శ్లోకం. నమే విదుః సురగణాః ప్రభవం నమర్షియాః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వసాః. నా ఉత్పత్తిని అనగా నా లీలా అవతార విశేషములను దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును మహర్షకులను మూల కారణమైన వాడును. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.